చూడండి, కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ ఫోటోసిన్సిస్ చాప్టర్లో చెప్తున్నాను. ఏటీపీ సింథసిస్ అంటే ఏటీపీ తయారీ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటున్నాడు. ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. నిజంగా క్లోరోప్లాస్ట్లో జరుగుతాయంటే కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది క్లోరోప్లాస్ట్ మొత్తం మీద, ఇది వచ్చేసి ఏది థైలకాయిడ్. థైలకాయిడ్లోనే ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఇంత ఉంటుంది కదా, ఇదంతా థైలకాయిడ్ కదా. దీని లోపల ఉండేదాన్ని థైలకాయిడ్ మెంబ్రేన్ అంటారు, ఈ రెండు. సో ఇది లూమెన్ అనమాట, ఇది లూమెన్. ఓకే, ఇది లూమెన్. ఈ చుట్టూ ఉండేది థైలకాయిడ్ మెంబ్రెయిన్స్, ఇది లూమెన్. ఓకే, దీని లోపల మనకి ఎలా ఉంటుంది అంటే ఇలా వచ్చేసి ఒకటి ఇలా ఉండి ఇలా ఉంటుంది అనమాట. ఈ ఏటీపీ సింథటేజ్ అనే కాంప్లెక్స్, దీన్ని ఏమంటారంటే ఏటీపీ ఏజ్ కాంప్లెక్స్ అని అంటారు. ఓకే, దీని లోపల జరుగుతుంది మనకు ఏటీపీ సింథసిస్. ఓకేనా, ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పబోయే సిస్టమ్ అనమాట. ఇది ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, మనకు ఏ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఇక్కడ ఇష్టం చూడండి టెక్స్ట్ బుక్లో, ఇదే అనమాట. ఓకే రైట్, ఏటీపీ సింథసిస్ అనేది మనకు త్రూ కెమీ ఆస్మోసిస్ ద్వారా జరుగుతుంది అనమాట. ఇది థైలకాయిడ్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, ఈ మధ్యలో ఉండేది ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 ఇవన్నీ ఉంటాయి. తర్వాత చెప్తాను ఇదల్లా. ఇది బయట ఉండేది స్ట్రోమా, ఇది లోపలిది లూమెన్. దీంట్లోనే H+ అయాన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సరే, దీని లోపల మనకు ఏటీపీ సింథసిస్ జరుగుతుంది. H+ అయాన్స్ వస్తేనే ఇక్కడ ఏటీపీ ప్లస్ పిఐ కలిసి ఏటీపీ సింథటేజ్ ద్వారా మనకు ఏటీపీ అనేది ఫార్మేషన్ ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఇక్కడ మెకానిజం అని దేని అంటున్నా అంటే ఏటీపీ తయారీ అనేది క్లోరోప్లాస్ట్ లోపల, థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ లోపల, ఇన్నర్ మెంబ్రెయిన్లో ఈ F0 F1 దగ్గర జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ఈ మెకానిజము దేని ద్వారా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. దేని ద్వారా అంటే దీని ద్వారా అన్నమాట, కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ ద్వారా. అందుకే ఇక్కడ ఇచ్చినాడు ఏమంటే ఏటీపీ సింథసిస్ అనేది మనకు కెమీ ఆస్మోసిస్ ద్వారా తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్, ఓకే. ఇక్కడ ఏమంటాడంటే రెస్పిరేషన్ మాదిరి ఫోటోసిన్సిస్లో కూడా ఏటీపీ సింథసిస్ అనేది దేనికి లింక్ అయి ఉంటుంది అంటే అక్రాస్ ది మెంబ్రెయిన్లో ఫోటాన్ గ్రేడియంట్ డెవలప్మెంట్కి లింక్ అయి ఉంటుంది అంటున్నాడు అనమాట. అక్రాస్ ది మెంబ్రెయిన్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి, అక్రాస్ ది మెంబ్రెయిన్ అంటే ఇది మెంబ్రెయిన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా అనుకో ఏమన్నా అక్రాస్ ది మెంబ్రెయిన్ అంటారు. ఇది ఏ మెంబ్రెయిన్? థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఓకే, అక్రాస్ ది మెంబ్రెయిన్ అంటారు. సో ఏటీపీ సింథసిస్ అనేది ఈజ్ లింక్డ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. అంతే కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఏటీపీ సింథసిస్ అనేది జరగాలనుకుంటే స్ట్రోమాలో నుంచి H+ అయాన్స్ లూమెన్లోకి, థైలకాయిడ్ లూమెన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ దాన్ని బట్టే కదా మనకు ఇక్కడ ఏటీపీ ఫామ్ అవుతుంది. అందుకే అంటున్నాడు ఏటీపీ సింథసిస్ అనేది మనకు అక్రాస్ ద మెంబ్రెయిన్లో ప్రోటాన్ గ్రేడియంట్ మెంబ్రెయిన్ యొక్క డెవలప్మెంట్, దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎట్టుంటుందో దాని ప్రకారంగా ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే రైట్ సార్, దిస్ టైం అంటే ఇప్పుడు మనము దేని గురించి మాట్లాడుతున్నాము అని అంటున్నా అంటే థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ యొక్క ఏటీపీ సింథసిస్ గురించి. చూడండి, ఇక్కడ ఇది థైలకాయిడ్ కదా, థైలకాయిడ్ మెంబ్రెయిన్స్లో ఏటీపీ సింథసిస్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అదే అంటున్నమాట. ఇక్కడ ఏమంటున్నా చూడండి, ఇంకో పాయింట్, రెస్పిరేషన్లో జరిగే ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ది మెంబ్రెయిన్ ఒకచోట జరుగుతుంది. ఫోటోసిన్సిస్ జరిగేటప్పుడు ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో థైలకాయిడ్ లోపల మెంబ్రెయిన్స్లో దీనిలో జరుగుతుంది. దీన్నే ఏటీపీ సింథసిస్లో జరుగుతుందని తెలుసుకున్నాం. సో ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది అంటున్నాడు. దేనికి అంటే లైక్ ఇన్ రెస్పిరేషన్ ఇన్ ఫోటోసిన్సిస్ టు ఏటీపీ సింథసిస్ అనేది అక్రాస్ ది మెంబ్రెయిన్లో ఫోటాన్ గ్రేడియంట్ అభివృద్ధి మీద లింక్ అయి ఉంటుందని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ యొక్క ఏటీపీ సింథసిస్ అనేది ఎలా జరుగుతుంది అని అంటున్నాడు. అంటే మీకు ఇక్కడ డౌట్ రావాలా, ఏటీపీ సింథసిస్ అనేది ఓన్లీ ఫోటోసిన్సిస్లోని క్లోరోప్లాస్ట్లో జరుగుతుందా, ఇంకెక్కడ జరుగుతుందా అంటే ఇంకో చోట కూడా జరుగుతుంది. ఎక్కడంటే మైటోకాండ్రియా జరుగుతుందంట.
ఎక్కడంటే చూడండి ఇక్కడ, ఇది మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాలో మనకు ఇది ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ కదా, ఈ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో మనకు జరుగుతుందంట ఏది, ఏటీపీ సింథసిస్. ఏటీపీ సింథసిస్ గుర్తుపెట్టుకోండి, క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, మైటోకాండ్రియా జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇలా ఇచ్చినాడు అట్లా చూడండి. మైటోకాండ్రియాలో మనకు ఇది అవుటర్ మెంబ్రేన్ కదా, ఇచ్చాను చూడండి, ఇది అవుటర్ మెంబ్రేను. ఈ మొత్తం ఎర్రగుండేదంతా ఇంటర్ మెంబ్రేను, ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. సో ఇది మాత్రం ఇంటర్ మెంబ్రేన్ అనమాట. ఇదల్లా లిక్విడ్. ఓకే, ఇదల్లా లిక్విడ్, రైట్. సో ఇక్కడ ఏటీపీ సింథసేజ్ ఉంది కదా, ఏటీపీ సింథసేజ్, దీంట్లో కూడా మనకు రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏటీపీ అనేది ఫామ్ అవుతాయి అంటున్నాడు అనమాట. అది పాయింట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదల్లా ఏంటంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ చూసారా, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, దాని ప్రకారంగా ఇక్కడ ఏటీపీ సింథసిస్ జరుగుతుంది. చూడండి, దీని మూతి ఎక్కడుంది, లోపలికి ఉంది. ఏది, ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో నుంచి లోపల మ్యాట్రిక్స్ లోపలికి. ఇదల్లా ఏంది, ఇది ఫ్లూయిడ్. ఎక్కడ ఉంది అంటే చూడండి, ఇక్కడ మ్యాట్రిక్స్. ఓకే, ఇది చూడండి, ఇది మ్యాట్రిక్స్, ఈ లోపల ఉందన్నమాట, రైట్. ఫోటోసింథసిస్లో అంటే క్లోరోప్లాస్ట్లో ప్రోటాన్ గ్రేడియంట్ ఎక్కడ జరుగుతుందంట అంటే థైలాకాయిడ్ మెంబ్రేన్ యొక్క లోపల ప్రోటాన్ అక్యుములేషన్ జరుగుతుంది. సో అది ఎక్కడంటే లూమెన్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ లూమెన్లో జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పబోయేదంతా ఇదే లూమెన్లోనే జరుగుతుంది. ఓకే, ఇదంతా బయట ఉండేదంతా స్ట్రోమా, మనకు తెలుసు, ఇదెల్లా స్ట్రోమా అనమాట, ఇదెల్లా స్ట్రోమా. సో ఈ లూమెన్ ఇది ఒక థైలాకాయిడ్, ఇదంతా కలిపితే ఏమవుతుంది అంటే గ్రానం, ఒక గ్రానం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కలిపితే. సో ఇది థైలాకాయిడ్ మెంబ్రేన్స్. సో ఇందాక చెప్పాం కదా, రెస్పిరేషన్లో మనకు ఎక్కడ ప్రోటాన్ గ్రేడియంట్ ఎక్కడ పెరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లోపల ప్రోటాన్ గ్రేడియంట్ పెరుగుతుంది. ఎప్పుడంట, ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గుండా వెళ్ళేటప్పుడు అనమాట. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ గుండా అంటే ఏం లేదబ్బా ఇక్కడ. సో ఇది మైటోకాండ్రియా కదా, మైటోకాండ్రియాలో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పుడు ఏంది PS1 PS2 జరుగుతుంటుంది కదా. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గుండా ఎలక్ట్రాన్ పోయేటప్పుడు చివరికి ఏటీపీ ఏజ్కి అందుకుంటుంది. సో ఇదంతా మ్యాట్రిక్స్ కదా, మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకేం జరుగుతుంది అంట, ప్రోటాన్ గ్రేడియంట్ జరుగుతుంది మైటోకాండ్రియా. ఇదల్లా మైటోకాండ్రియా, గుర్తుపెట్టుకోండి, మైటోకాండ్రియా. ఓకే, చూడండి, మనకు క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా నుంచి H+ అయాన్స్ ఇక్కడ బాగా పెరిగిపోయి లూమెన్లోకి వస్తాయి. లూమెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు గుర్తుపెట్టుకోండి ఏటీపీ ఇలా వస్తుంది కదా. సేమ్ ఇదే ప్రాసెస్ మైటోకాండ్రియా ఎక్కడ జరుగుతుంది, ఈ స్పేస్ లూమెన్ స్పేస్ ఇక్కడ. అంటే ఇదల్లా ఏంటి ప్రాసెస్, ఇదల్లా ఏంటిది అంటే H+ అయాన్స్ పెరిగిపోతాయి ఇక్కడ. మనకు క్లోరోప్లాస్ట్లో లూమెన్, థైలాకాయిడ్ లూమెన్ అంటూ స్పేస్, ఇక్కడ మైటోకాండ్రియాలో ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ ఉంటాయి. ఇక్కడ H+ అయాన్స్ పెరిగిపోతే ఇక్కడ నుంచి ఇది బయటకు వచ్చేసి ఇక్కడ ఏటీపీగా ఫామ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఈ మొత్తం పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నాడు, అక్రాస్ ది మెంబ్రెయిన్ ప్రోటాన్ గ్రేడియంట్ ఎలా పెరుగుతుంది, దానికి కారణాలు ఏంటి అని చెప్దాం అనుకున్నమాట. ఓకే, అక్రాస్ ది మెంబ్రెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రోటాన్ గ్రేడియంట్ లోపల పెరగడానికి ఏవేవి కారణమవుతాయని చెప్తున్నాడు. ఫస్ట్ది ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అనమాట. ఓకే, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ది మెంబ్రెయిన్. సో ఇక్కడ ఇన్నర్ సైడ్ ఆఫ్ మెంబ్రెయిన్లో మనకు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరుగుతుందా లేదా అది. తర్వాత ప్రోటాన్స్ మరియు హైడ్రోజన్ అయాన్స్, ప్రోటాన్స్ ఏమంటారు, హైడ్రోజన్ అయాన్స్ అని అంటారు. అవి వాటర్ అనేది స్ప్లిట్ అయ్యేటప్పుడు హైడ్రోజన్ అయాన్స్ ఎక్కడ, లూమెన్లోనే స్టోరేజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ లూమెన్లోనే, థైలాకాయిడ్ యొక్క లూమెన్లోనే H+ అయాన్స్ స్టోరేజ్ అవుతున్నాయి లేదు ఇక్కడ. అంటే ఏంది, ఇక్కడ వాటర్ ద్వారా ఇట్లా H+ అయాన్స్ స్టోరేజ్ అవుతాయి. రెండవది ఏమంటారంటే ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా మనకు పాస్ అనేటప్పుడు ఏంటివి, ప్రోటాన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతాయి అక్రాస్ ద మెంబ్రెయిన్ అంటున్నమాట. సో ఇది ఎలా జరుగుతుంది అంటే మనకు ఇంతకుముందు నేను డిస్కస్ చేసినాను, ఇది మనకు ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ని ప్రైమరీ యాక్సెప్టర్గా యాక్ట్ చేస్తుంది. ఏది, PQ అనమాట. ఈ PQ అనేది ఎలక్ట్రాన్ క్యారియర్ కాదు, H+ క్యారియర్. ఎలక్ట్రాన్ క్యారియర్ ఇది ఎందుకు కాదు అంటే
ఎలక్ట్రాన్ క్యారియర్ ఇది ఎందుకు కాదు, ఇది H ప్లస్ క్యారియర్ ఎందుకు అవుతుందంటే ఎలక్ట్రాన్ కేవలం దీని గుండా మాత్రం జస్ట్ పాస్ అనేది వెళ్ళిపోతుంది. ఎక్కడికి చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది దీని గుండా ఎట్లా జస్ట్ పాస్ అయిపోతుంది. అంతేగాని ఎలక్ట్రాన్ని క్యారీ చేయదు, ఇది క్యారీ చేయదు, ఎలక్ట్రాన్ని క్యారీ చేయదు కాబట్టి దీన్ని ఎలక్ట్రాన్ క్యారియర్ కాదు అని అంటారు. సో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే దీంట్లోకి వచ్చిందో ఇక్కడ నుంచి మనకు స్ట్రోమా నుంచి H ప్లస్ అయాను దీని లోపలికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు జస్ట్ దీని గుండా ఇది పోతుంటే పీసీకి చేరుతుంది అనమాట. ఏంటి, లూమెన్ లోపల థైలాకాయిడ్ మెంబ్రేన్ యొక్క లూమెన్ లోపల ఉండే పీసీ ప్లాస్టోక్వినిన్కి చేరుకుంటుంది. అప్పుడు H ప్లస్ అయాన్స్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు కిందికి వచ్చి లూమెన్లు చేరుకుంటాయి అనమాట. మొత్తం కాన్సన్ట్రేషన్ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని H క్యారియర్ ఎలక్ట్రాన్ క్యారియర్ కాదు, ఇదైతే ఎలక్ట్రాన్ క్యారియర్. ఎందుకు అంటే ఇది కేవలం ఎలక్ట్రాన్ని క్యారీ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కానీ క్యారీ చేయకపోతే ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి, ఇదైతే క్యారీ చేయకపోతే ఏమవుతుంది చెప్పండి, ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళదు, PS2కి వెళ్ళదు, కాబట్టి ఇది ఎలక్ట్రాన్ క్యారియర్. ఇది మాత్రం జస్ట్ దాని గుండా పంపిణీకి ట్రై చేస్తుంది అనమాట, అంతే. ఓకే, మీకు ఇక్కడ ఇంకా క్వశ్చన్ చెప్తాను. ఇది పీసీ అనేది చూడండి, పీసీ అనేది మనకు H ప్లస్ క్యారియర్ కాదు. ఓకే, ఎందుకంటే ఎలా చెప్పొచ్చు అంటే స్ట్రోమా నుంచి H ప్లస్ క్యారియర్ అనేది లూమెన్లోకి స్ట్రోమాలో ఉండే H ప్లస్ అయాన్స్ అనేటివి స్ట్రోమా నుంచి పీసీ అనేది ప్లాస్టిక్ అనేది తీసుకురావట్లేదు, కేవలం ఇది మాత్రమే తీసుకొస్తుంది కాబట్టి ఇది H క్యారియర్. ఇది తీసుకురావట్లేదు కాబట్టి ఇది ఎలక్ట్రాన్ క్యారియర్. ఇది H క్యారియర్ కాదు, ఇది ఎలక్ట్రాన్ క్యారియర్ కాదు. ఇది H క్యారియర్, ఇది H క్యారియర్ కాదు. చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, ప్లాస్టోక్వినిన్ ఎప్పుడు కూడా అవుటర్ సైడ్ ఆఫ్ ది అవుటర్ సైడ్ థైలాకాయిడ్ మెంబ్రేన్కి ఉంటుంది అనమాట, అంటే స్ట్రోమాలో ఉంటుంది. పీసీ మాత్రం లూమెన్ అంటే థైలాకాయిడ్ మెంబ్రేన్ యొక్క లోపల ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది మరి, దీని యొక్క పని ఏంటంటే స్ట్రోమాలోంచి H ప్లస్ అయాన్స్ లోపలికి తీసుకొస్తుంది ఎలక్ట్రాన్ జస్ట్ పోయేటప్పుడు. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఇటు వరకు నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టినాను. ఇక్కడ దిస్ మాలిక్యూల్ అంటే PQ, దీన్నే ప్లాస్టోక్వినిన్ అంటారు. ఇంకో పదం కూడా ఉపయోగిస్తారు, చూడండి, ప్లాస్టోక్వినిన్కి ఫియోఫైటిన్ అనే పేరు కూడా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సేమ్ పేర్లే.